హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మనోరమ డైరీస్. నేను మీ మనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు, నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే కాటుక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు నెయ్యి, వాము, కొంచెం వాము అయితే తీసుకున్నాను, ఓ 5-6 బాదం పప్పులు అయితే తీసుకున్నాను. ఇంకా దీనికి కావాల్సింది కాటన్. ఇక్కడ మనము కంచుడు తీసుకోవచ్చు, కంచుడు అంటే ఐడియా ఉంటుంది, కాకపోతే నేను ఇవి తీసుకున్నాను నేను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ బాదంని అయితే మనం దంచుకోవాలి, కచ్చపచ్చగా దంచుకోవాలి చిన్న చిన్నగా. చాలా సింపుల్గా కాటుకైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం మా బాబు పుట్టినప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోలేదు, టైం కుదరలేదు చేయడానికి. ఇలా అయితే బాదం పప్పుని అయితే దంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాటన్ అయితే తీసుకోవాలి. కాటన్ని తీసుకొని ఒత్తుల్లాగానైతే చేసుకోవాలి. ఇలా అయిన కాటన్ని తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకొని దాంట్లోకి బాదం ఇంకా వామునైతే పెట్టుకొని ఒత్తుల్లాగానైతే చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దూదినలా పరుచుకున్నట్టుగా చేసి దాంట్లోకి దంచుకున్న బాదాన్ని ఇంకా వాముని చల్లుకొని ఒత్తులాగానైతే మలుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే ఒత్తులాగా మలుచుకోవాలి. ఇక్కడ కంచుడి తీసుకోవచ్చు. కంచుడి తీసుకుంటే మనం పెద్ద ఒత్తి ఒకటే ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ దీపాంతాలు తీసుకున్నాను కంచుడి అవైలబుల్ లేకపోయేసరికి. 3 దీపాంతాలు తీసుకొని దాంట్లో ఇలా ఒత్తులు అయితే మలుచుకొని పెట్టాను. ఇంకా దీనికోసం నేను నెయ్యి తీసుకొని ఆ ఒత్తులకి అయితే నెయ్యి అప్లై చేస్తున్నాను. మనం దీపాలు అయితే ఎలా వెలిగించుకుంటామో అలా నెయ్యిని యూస్ చేసి దీపాలను అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇలా 3 ఒక దగ్గర సెట్ చేసుకొని 2 వైపులా గ్లాసెస్ పెట్టుకొని కింద ఒక ప్లేట్ పెట్టాను, పైన ఒక ప్లేట్ పెట్టాను. కింద ప్లేట్ పెట్టకున్నా పర్లేదు, నేను చేసింది టేబుల్ పైన కాబట్టి హీట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కింద ప్లేట్ పెట్టాను. ఇంకా పైన ఒక ప్లేట్ అయితే ఇలా బోర్లేసుకోవాలి. ఇలా దీపాలను వెలిగించుకొని వదిలేసేయాలి. ఆ దీపాలు మొత్తము అయిపోయేంత వరకు అలానే పెట్టాలి. ఫస్ట్ ఒక ప్లేట్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లేట్ అయితే నేను అలా చేసుకున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ప్లేట్కి అయితే మొత్తం కంప్లీట్గా వచ్చింది, సెకండ్ ప్లేట్కి అంతగా రాలేదు. ఇంకా తర్వాత ఏదైనా పేపర్ లేదా స్పూన్ యూస్ చేస్తూ పౌడర్ని మొత్తం ఒక దగ్గరికి అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఏదైనా చిన్నగా కుంకుమ బర్నియా లేకపోతే ఏదైనా బాక్స్ లాంటివి చూసుకొని దాంట్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇలా నేను ప్లేట్ని అంటున్నాను చూడండి, ఇదంతా వచ్చేది కాటుక పౌడరే. బయట దొరికే రెడీమేడ్ కాటుక పిల్లలకి యూజ్ చేయడము హార్మ్ఫుల్ అని చెప్పేసి లాస్ట్ టైం ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ వీలు కాలేదు. ఈసారి మా పాపకైతే ఇది యూజ్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అనిపించింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇలా చిన్నది కుంకుమ బాక్స్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే పౌడర్ అంతా వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇంట్లో కాటుక ప్రిపేర్ చేస్తారా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా కాకుండా వేరే ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి, ఏ ఐటమ్స్ యూస్ చేస్తూ ప్రిపేర్ చేస్తారని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి ఎవరైనా ప్రిపేర్ చేస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్ ఉంటాయా అని చెప్పేసి ఎందుకన్నానంటే, నా చిన్నపిల్లలది బొడ్డు ఊడిపోతుంది కదండి, ఒక 5 days 1 week అలా. ఆ బొడ్డుతోటి కూడా కాటుక ప్రిపేర్ చేస్తారంట. అలా నాకు చిన్నప్పుడు నా బొడ్డుతోటి కాటుక ప్రిపేర్ చేసి అదే కాటుకని యూజ్ చేశారంట. బొడ్డుతోటి కాటుక ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బియ్యంతో, ఇంకా వెల్లుల్లిపాయ పొట్టు, ఉల్లి పొట్టుతోటి కూడా కాటుక అనేది ప్రిపేర్ చేస్తారంట. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకైతే 1 hour అయితే టైం పట్టింది. ఇలా ఈ పౌడర్ మొత్తం ఆ బాక్స్లోకి వేసుకున్న తర్వాత చూడండి, పౌడర్ అంతా తీసుకున్నాం కదా, దీంట్లోకి 2-3 drops ఆయిల్, కోకోనట్ ఆయిల్ డ్రాప్స్ అయితే వేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకోవాలి.
మొత్తం మిక్స్ అయ్యేలాగా. చూడండి మొత్తం మిక్స్ అయింది. కాటుక అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్. ఇలా అయితే కాటుక ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.